సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్నారి ఏంజెల్, నిన్నటి కథలో హంస తాబేలు కథను గురించి చెప్పుకుందామని అనుకున్నాం కదా, ఆ కథేంటో ఇప్పుడు విందాం, ఓకేనా? వెనుకటికి ఓ చెరువు ఉండేది. దాని పేరు భువనసారం. పెద్ద చెరువది, అందమైంది కూడా. అందులో వికట సంకటాలు అని 2 హంసలు, ఓ తాబేలు ఉండేవి. తాబేలు పేరు కంబుగ్రీవం. కంబుగ్రీవమా? పేరు చాలా తమాషాగా ఉంది మమ్మీ. కదా, నాకు అలాగే అనిపిస్తుంది నానా. 3 ముచ్చటగా ఎంతో స్నేహంగా ఉండేవి ఆ చెరువులో. ఓ సంవత్సరం వానలు పడలేదు, ఎండలు మండిపోతున్నాయి. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోతున్న చెరువులో ఉండలేమని, ప్రమాదమని తెలుసుకొని హంసలు 2 ఇంకో చెరువుకి ఎగిరిపోదాము అనుకున్నాయి. నీళ్లతో కలకలలాడే చెరువు, పెద్ద చెరువు మరోటి ఇంకొంత దూరంలో ఉంది. అక్కడికి పోదామని నిర్ణయించుకున్నాయి. ఆ మాటే చెప్పాయి తాబేలుకి కూడా. అది విని తాబేలు, నన్ను విడిచి వెళ్ళిపోతారా అంటూ బాధపడింది. తప్పదు అన్నాయి హంసలు. వాటికి తాబేలుని వదిలి వెళ్లడం బాధగానే ఉంది. అవును మమ్మీ, వాళ్ళందరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మరి తాబేలు మాత్రం అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే తాబేలు ఫీల్ అవుతుంది కదా. అదే బాధే తాబేలు కూడా వెలిబుచ్చుతూ ఇలా అంది. ముగ్గురం అన్నదమ్ముల్లా తిరిగాం, కలిసిమెలిసి బతికాం. ఇప్పుడు విడిపోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. మీతో వద్దామంటే ఎగరలేను. పోనీ మీరు ఆకాశంలో ఎగురుతుంటే మిమ్మల్ని అనుసరిస్తూ కింద నడుద్దామన్నా మీలా అంత వేగంగా కూడా నడవలేను. ఏం చేయను అంది. పాపం అని జాలిపడ్డాయి హంసలు. అప్పుడు తాబేలు, మీరే దయచేసి నన్ను ఆదుకోవాలి. మీరు కాకపోతే నన్నెవరాదుకుంటారు? ఏదో ఒక ఉపాయం ఆలోచించి మీతో పాటుగా నన్ను తీసుకొని పోరా. చావో రేవో మీతోనే. మీరు లేకుండా నేను అస్సలు ఉండలేను అంది తాబేలు. తాబేలు మాటలకు హంసలు బాధపడుతూ ఇలా అన్నాయి. మేము లేకుండా నువ్వెలా ఉండలేవో అలాగే నువ్వు లేకుండా మేము కూడా ఉండలేం. కాకపోతే నిన్నెలా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అన్నదే అసలైన సమస్య. నిన్ను వీపున ఎక్కించుకొని తీసుకుని వెళ్లాలంటే సాధ్యం కాదు. పైగా చెరువు చాలా దూరంలో ఉంది. చాలా దూరం ఎగరాలి మేము. పోనీ ముక్కున కరుచుకొని నిన్ను తీసుకుని వెళ్దామంటే అదింకా అసాధ్యం. తెలిసి తెలియక సాహసం చేసి నిన్ను తీసుకుని వెళ్లాలంటే ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే అమ్మో నీ ప్రాణాలే పోతాయి. అందుకని నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. ఏం చేస్తాం, విడిపోవడం మనకు రాసిపెట్టి ఉంది. విడిపోతున్నాం. మాకు తెలిసి నీకిక్కడ ఎలాంటి ప్రమాదమూ లేదు. ఉంటే గింటే మాకే, అందుకే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మన అదృష్టం బాగుండి వానలు కురిసి ఈ చెరువు నిండింది, అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అన్నాయి. ఆ మాటలకు తాబేలు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురం కలిసి ఉండాలని పట్టుబట్టింది. కాళ్ళా వేళ్లా పడింది. ఏం చేస్తారు ఎలా చేస్తారో నాకు తెలీదు. నన్ను తప్పకుండా మీతో పాటు తీసుకుని వెళ్లాల్సిందే అన్నది. చెప్పిన మాట విను. నిన్ను తీసుకుని వెళ్లడం చాలా ప్రమాదం అన్నాయి మళ్ళీ హంసలు. ప్రమాదమైనా సరే తీసుకుని వెళ్ళక తప్పదంటే తప్పదు అంటూ మొండికేసింది తాబేలు. ఆలోచనలు పడ్డాయి 2 హంసలు. అసలు తాబేలుని ఎలా తీసుకెళ్ళాలి? ఎలా తీసుకుని వెళ్తే
క్షేమంగా దూరంలో ఉన్న ఆ చెరువుకి ముగ్గురు చేరుకోగలుగుతారు అంటూ కింద మీద ఆలోచనలో పడ్డాయి. ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చి ఇలా చెప్పాయి. ముగ్గురం కలిసి ఉండాలని పట్టుబడుతున్నావు కాబట్టి మా దగ్గర ఓ ఉపాయం ఉంది. అదేంటంటే ఓ కర్రని తీసుకొని దాని చెరో చివర మేమిద్దరం ముక్కున కరచి పట్టుకుంటాం. నువ్వు కూడా అదే కర్రని నోటితో కరచి పట్టుకొని మధ్యలో వేలాడాలి. అలా వేలాడితే కర్రతో పాటుగా ఎగిరిపోదాం. అయితే నువ్వు చాలా గట్టిగా కర్రని పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవనే తెరవకూడదు. తెరిచావనుకో ఇంతే సంగతులు, కింద పడి చచ్చిపోతావు. ఆలోచించుకో అన్నాయి హంసలు. హంసల మాటలు విన్న తాబేలు ఆనందంతో ఆలోచించటానికి ఏముంది, బ్రహ్మాండమైన ఆలోచన, అలాగే చేద్దాం అంది. ఆవేశపడకు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. అందుకే మళ్ళీ ఇంకొక్కసారి ఆలోచించు. లేనిపోని ప్రమాదాన్ని కొని తెచ్చుకోకు అని చెప్పాయి హంసలు. పదే పదే జాగ్రత్త జాగ్రత్త అంటున్న హంసల మాటలకు తాబేలు నొచ్చుకొని ఇలా అంది. నన్ను తీసుకుని వెళ్లడం మీకిష్టం లేదని చెప్పండి. అంతేకాని పదే పదే ప్రమాదమంటూ గొంతు చించుకోకండి అంటూ అలిగిపోయింది తాబేలు. ఎవరి రాతను ఎవరూ మార్చలేరు. లేనిపోని మాటలు పడేకన్నా తాబేలుని తీసుకుని వెళ్లడమే సమస్యకు పరిష్కారం అనుకున్నాయి హంసలు. అందుకు సిద్ధమయ్యాయి. అనుకున్న ప్రకారం కర్రను తీసుకుని వచ్చాయి. చెరో పక్క ముక్కున కరచి గట్టిగా పట్టుకున్నాయి. చెప్పినట్టుగానే తాబేలు కూడా నోటితో కర్రను పట్టుకొని మధ్యలో వేలాడింది. ఆలస్యం చేయలేదు హంసలు. ఆకాశంలోకి ఎగిరాయి. మబ్బుల మధ్యనుంచి హంసలు ఎగురుతూ ఉంటే తాబేలుకి చెప్పలేని ఆనందం కలిగింది. మబ్బుల్ని ముట్టుకోవాలనిపించింది. ముట్టుకొనేందుకు ప్రయత్నిస్తే హంసలు వద్దన్నట్టుగా హూంకరించాయి. ఏదో నగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి హంసలు. ఎవరు చూశారో గాని ప్రయాణిస్తున్న హంసల్ని తాబేలును చూసేశారు. నగరంలో అరిచి చెప్పారు. చెప్పింది ఆ నోట ఈ నోట బాగా ప్రచారమయ్యింది. అదిగో అంటే అదిగో అంటూ అంతా వెంటపడ్డారు. అవేవీ పట్టించుకోకుండా హంసలు రెండు తాబేలుని తీసుకొని పోతూ ఉన్నాయి. కర్ర రెండు చివరలు హంసలు కరచి పట్టుకొని ఉంటే తాబేలు నోటితో కర్రను పట్టుకొని మధ్యలో వేలాడుతోందని గోలగోలగా చూడసాగారు అందరూ. ఆకాశంలోని వాటిని చూస్తూ కింద గుంపులు గుంపులుగా జనం పరుగులు తీశారు. హంసలకి అంతా వినవస్తోంది. అయినా పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకొని పోతూ ఎగురుతూ ఉన్నాయి. కాని తాబేలుకి కుతూహలం ఎక్కువ కదా. జనం ఎందుకు కేకలు వేస్తున్నారు, పరుగులు తీస్తున్నారు అన్నట్టు ఎందుకు తీస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని హంసలను అడగాలి అనుకుంది. ఆత్రంగా నోరు తెరిచింది. అంతే, ఆకాశంలో నుంచి అంతెత్తు నుంచి గిరగిరా తిరుగుతూ దబేల్మని కింద పడింది. కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంది. ఇంతలో చుట్టూ జనం పోగై చచ్చిపోతున్న తాబేలుని కాళ్లతో అటూ ఇటూ తన్ని పూర్తిగా చంపేశారు అంటూ కథ ముగించింది ఆడతీతువు. చినితల్లి, మరి నువ్వు కథ విన్నావు కదా, ఈ కథ నుంచి నువ్వేం తెలుసుకున్నావు నాన్నా? అసలు తాబేలు కామ్గా చెరువులోనే ఉనింటే బాగుండేదేమో అనిపించింది మమ్మీ. పైగా త్రయం చేసి వచ్చింది. నువ్వుడైనా మూసుకుండా అంటే అది కూడా చేయకుండా ఇలా న్యాయంగా చచ్చిపోయింది. మరి తాబేలుని చూసి నీకు పాపం అనిపించలేదా? లేదు మమ్మీ. ఎందుకు? ఎందుకంటే హంసలు చెప్పిన కాన వినకుండా ఆ తాబేలు ఓవర్ యాక్షన్ చేసింది. అసలు నోరు మూసుకొని ఉండకుండా అలా నోరు తెలిసి తప్పు చేసింది. అందుకే చచ్చిపోయింది. చినితల్లి, భలే చెప్పావు నానా. రోజు రోజుకి నా తల్లి సూపర్గా ఆలోచిస్తోంది. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇప్పుడు నేను నిన్ను అడిగానే అదే ప్రశ్న ఆడతీతువు మగతీతును అడిగితే మగతీతువు నాకైతే తెలియదు, నువ్వే చెప్పు అని అంది. అప్పుడు ఆడతీతువు ఇలా అంది. అపాయం వెన్నంటి వస్తూ ఉన్నప్పుడు దేవుడున్నాడు, రాజున్నాడు, వాడు చూసుకుంటాడు, వీడు చూసుకుంటాడు, కాపాడుతాడు అని కూర్చోకూడదు. ఉపాయాన్ని ఆలోచించి అపాయాన్ని తప్పించుకోవాలి. పరుగులు తీయాలి. లేకపోతే
కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమే అవుతుంది అంది ఆడతీతువు. ఇలాంటిదే ఇంకో కథ కూడా నాకిప్పుడు గుర్తొస్తుంది, అది చెప్పనా అని ఆడతీతువు అడగగా, చెప్పు చెప్పు అంటూ మళ్ళా ఉత్సాహపడింది మగతీతువు. ఆడతీతువు కథను చెప్పడం మొదలెట్టింది. ఆ కథేంటో రేపు చెప్తాను తల్లి, ఓకే? ఓకే మమ్మీ.